హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ బై యువన్. ఇప్పుడు మనం 4వ తరగతిలోని 7వ పాఠం నేను గోదావరి పాఠాన్ని చదువుదాం. సమస్త జీవకోటికి మూలాధారం నీరు. ప్రపంచ నాగరికతలకు మూలం నీరు. నీటికి ఆధారమైనది నేనే. నా పేరు గోదావరి. మహారాష్ట్రంలోని త్రియంబకం దగ్గర నా జన్మస్థానం. హిమాలయంలో పుట్టిన గంగా నది వల్లనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని. నన్ను అందరూ దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. నన్ను తెల్వాహ నది అని కూడా అంటారు. ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి. నేను నిజామాబాద్ జిల్లాలోని కందుకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తాను. ఇక్కడ మంజీరా హరిదా నదులతో కలిసి విశాలమయ్యాను. ఇక్కడే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ నుంచి నిర్మల్ జిల్లాలోకి ప్రవేశిస్తాను. భారతదేశంలో 2వ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం నా ఒడ్డున ఉన్నది. ఈ ఊరిని అప్పుడు బాసరా అని పిలుస్తున్నారు. అక్కడి సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నవి. చాలామంది తమ పిల్లల్ని బడిలో చేర్చే ముందు ఇక్కడనే ఓనమాలలు దిద్దిస్తారు. దీనినే అక్షరాభ్యాసం అని అంటారు. మంచిగా చదువు రావాలనే బాసరా ఊళ్ళో భిక్షాటన చేసి నిద్రిస్తారు. ఇక్కడి నుంచి పారుకుంటూ పోతుంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు. దీనిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తున్నారు. నాకు జాలి దయ ఎక్కువ కదా, అందుకే రైతుల కష్టాలు తీర్చడానికి సిద్ధపడి పంట పొలాలకు సాగునీరైనా ఊళ్ళో వాళ్లకు తాగునీరైనా. అక్కడి నుంచి మెల్లగా నిర్మల్ జిల్లా సరిహద్దుల్లో గల బాదనకుర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తున్నాను. ధర్మపురి ప్రధానమైన ధర్మపురి అతి పురాతనమైన ఊరు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు. ధర్మపురి మహిమ కలిగిన నరసింహ క్షేత్రం. ఇది వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయం. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహుణ్ణి కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నవి. మొదటిది యోగ నరసింహస్వామి, పాతది. రెండవది ఉగ్ర నరసింహ స్వామి, కొత్తది. ఇక్కడనే రకరకాల గుండాల రూపంలో కనబడుతున్నాను. యమగుండమని, బ్రహ్మగుండమని, సత్యవతి గుండమని, చక్రగుండమని మొదలుగా పేర్లలో ఇక్కడికి వచ్చే భక్తులు భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ ఇసుకతో చేసిన ఇసుక స్తంభం ఉన్నది. నా ఒడ్డున హనుమంతుని గుడి, సంతోషిమాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నవి. సోమ బుధవారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు. గంగా స్నానం, నరసయ్య దర్శనం, ధర్మపురి చేసే యామపురి ఉండదు అనే మాటలు గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.